నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గం మరో మునుగోడులాగా మారబోతోందా? చూడబోతే పరిస్థితి అలాగే ఉంది. దాదాపు 500 కోట్ల రూపాయల నగదు పంపిణీకి అక్కడ సిద్ధంగా ఉందని, కొన్ని చోట్లయితే పంపిణీ కూడా జరిగిపోయిందని. అది ఒక ఉప ఎన్నిక మునుగోడైతే దానికి 1000 కోట్లు ఖర్చు పెట్టారు. పిఠాపురంలో మరి పాలక వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తన గెలుపుని. దానికోసం డబ్బు దశకం అంతా రెడీ చేసిందని, అలాగని విపక్ష కూటమి కూడా ఏం తక్కువ లేదు, వాళ్ళు కూడా సమాయత్తం అవుతున్నారు డబ్బు సంచులతో అని చెప్పి సమాచారం. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు, కానీ మరో మునుగోడుగా మారబోతోంది పిఠాపురం. ఏం జరుగుతోంది? ఒక పక్క ఆయన జీరో బడ్జెట్ పాలిటిక్స్ని అడ్వకేట్ చేస్తే, ఈరోజు ఆయన నుంచున్న చోటే డబ్బు అత్యధికంగా ఖర్చు అవుతున్న తీరు కొంత విస్మయం కలిగిస్తోంది, విస్తూ పోయేలా చేస్తోంది జనాన్ని. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. ఇంకా రవికిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రవికిరణ్ గారు. సో కృష్ణాంజనేయులు గారు, ఆంధ్రప్రదేశ్లో మనం మునుగోడుని చూస్తున్నామా? నిజమేనా ఇదంతా? వాసుదేవన్ గారు నమస్తే. ఛానల్ మెంబర్స్ కూడా నమస్కారం. మీరు మునుగోడు ప్రస్తావన చేశారు. మునుగోడు ఉప ఎన్నిక, నేను అనుకుంటున్నాను ఉప ఎన్నిక కాకుండా మొన్న జరిగినటువంటి 2023లో తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో, బహుశా ఖమ్మం జిల్లాలో అంటుంది, అక్కడ కూడా ఇదే తరహాలో ఒక డబ్బు ప్రవాహం అయితే జరిగింది. అట్లాగా ఇప్పుడు డబ్బులు ప్రాధాన్యత ఎన్నికల్లో రాజకీయాల్లో పెరిగినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే పిఠాపురం ఈ రోజున పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది, దాంట్లో తెలుసండి. అయితే జనసేనకి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గెలుపు అనేటువంటిది వాళ్ళకి అనివార్యమైనటువంటి పరిస్థితి. 10 ఏళ్ళైంది జనసేన పార్టీ పెట్టి. 2019లో అయితే ఒంటరిగా పోటీ చేశారు. 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ నువ్వే ఓడిపోయా, ఇంక నీ పార్టీని గెలిచిద్ది అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం. ఇవన్నిటిలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనేటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్నారు. ఇచ్చినటువంటి 21 అసెంబ్లీ సీట్లలో 2 పార్లమెంట్లో ఎన్ని గెలుస్తారు ఏంటి అనేది సెకండ్. ముందు పవన్ కళ్యాణ్ గెలవ, ఇందుకోసమని అన్ని శక్తుల్ని జనసేన కూడా ఉంది. ఇప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేటువంటిది లేదు, ఇలా అయితే మనము వెనకబడిపోతాము, మనకు డబ్బులు పెట్టాల్సిందని పవన్ కళ్యాణ్ నేరుగా చెప్పాడు కదా, చెప్పాడు. నేనేదో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే మీరు అసలు డబ్బులు ఖర్చు చేయకుండా ఇవన్నీ మనం ఓడిపోయే పరిస్థితి వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా మన ఎన్నికల సమీక్షల్లో మాట్లాడే సమయంలో చూసాం. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో కోట్లు కుమ్మరించడం అనేటువంటిది తప్పనిసరి పరిస్థితి. డబ్బు ఒకవైపున అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఓడించడం అనేటువంటి లక్ష్యంగా వాళ్ళు సర్వశక్తులు ఒడుకున్నారు. డబ్బు విషయంలో వాళ్ళు కూడా ఏం అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏం తగ్గరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆటోమేటిక్ గా అందుకు అనుగుణంగా వాళ్ళతో సమతూకేటువంటి విధంగానే డబ్బు పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్కి వచ్చింది. కేవలం డబ్బులకు సంబంధించినటువంటి విషయమే కాదండి. నాకు తెలిసి అయితే అసలు పిఠాపురంలో వచ్చినటువంటి సినిమా యాక్టర్స్ లేకపోతే జబర్దస్త్ టీముల దగ్గర నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్, దాంట్లో పెద్ద హీరో, దాంట్లో సందేహం లేదు. ఆయనతో పాటు వస్తారు, కాదనటం లేదు. కానీ రాజకీయాల ఎన్నికల ప్రచారాల్లో సినిమా వాడు పాల్గొనటం కూడా సహజమే. కానీ ఈ విధంగా మొత్తము మెగా ఫ్యామిలీ అంతా క్యూ కట్టడము, జబర్దస్త్ టీమును మొత్తాన్ని అక్కడికే తీసుకురావటము, ఇది కొంత వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అయితే బాగుండట్టుంది పిఠాపురం వాళ్ళకి. ఇంత ఎందుకు పవన్ కళ్యాణ్ డబ్బుల విషయంలో కానివ్వండి, లేకపోతే సినిమా వాళ్ళందరూ మెగా ఫ్యామిలీ హీరోలందరినీ కూడా వరుసపెట్టి పిఠాపురం తీసుకురావటం వెనక కారణం ఏంటి అని అంటే, నేను అనుకుంటున్నాను ఇప్పటికీ కూడా ఒక నమ్మకం అయితే పవన్ కళ్యాణ్ కలిగి ఉండదేమో గెలుపుకి సంబంధించినటువంటి విషయంలో అనేటువంటి అనుమానాలు కలుగు. ఈ అనుమానాలు ఈ నేపథ్యంలోనే, గెలుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలోనే డబ్బులకు సంబంధించినటువంటి పంపిణీ విషయంలో కానివ్వండి, వైసీపీకి ధీటుగా డబ్బులు పంపిణీ చేయటం, అదేవిధంగా సినిమా వాళ్ళందరూ రంగంలో తెచ్చడం, ఇవన్నీ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. దీంతో పాటుగా కొన్ని
ఆ హామీలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ అయితే మొత్తం ఎఫర్ట్స్ అన్ని ఇప్పుడైతే పక్క నియోజకవర్గాలు ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో అక్కడ ప్రచారానికి వస్తున్నారు కానీ ఎక్కువ సమయం అయితే మాత్రం పిఠాపురానికే కేటాయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి రాష్ట్రం అంతా తిరగలిగినటువంటి పరిస్థితి ఇంకా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే